కిందకి కూడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇక్కడ మీరు చూస్తుంది మేము ఉగాది ముందు రోజు న్యూ సిస్టమ్ తీసుకుని వచ్చాము. ఇంకా తీసుకొచ్చిన సిస్టమ్ని ఇక్కడ మా హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూద్దాం. మా హస్బెండ్ దేనికైనా ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఈ ల్యాప్టాప్స్ కి సిస్టమ్స్ కి అయితే బాగా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అవేమి వేస్ట్ చేయంలేండి, అవి యూజ్ఫుల్లే అవుతుంది. మా హస్బెండ్ ఎప్పుడైనా ఇంట్లో వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సిస్టమ్ బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాము. సిస్టమ్ ని మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత నాతో ఓపెన్ చేయించారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మా ఎంగేజ్మెంట్ వీడియోని అయితే ప్లే చేసాము. ఇక్కడ మీరు మా హస్బెండ్ హ్యాపీనెస్ ని తన కళ్ళల్లో చూడొచ్చు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది. అంతే కదండి, ఎవరైనా తన కష్టార్జితంతో ఒక ఐటెంని తీసుకున్నప్పుడు ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో చూసిన తర్వాత మా హస్బెండ్ అయితే సిస్టమ్ ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది మొత్తం సిస్టమ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ఆన్ చేయాలి, ఇలా యూస్ చేయాలి అని చెప్పేసి మొత్తం చెప్తున్నారు. అంతకుముందు అయితే సిస్టమ్ యూస్ చేయడం రాదు, ఇప్పుడైతే పర్లేదు, బాగానే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ అది సిస్టంలోనే చేస్తున్నాను కదా. ఇప్పుడైతే యూస్ చేయడం బాగానే వచ్చింది. సిస్టమ్ని వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి సిస్టమ్ తీసుకొచ్చి బిగించింది అంతా. మా ఇంటి అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడ వర్షం పడుతుంది బాగా. వర్షం పడుతున్నప్పుడు మనం మోస్ట్లీ మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా. బట్ నాకైతే మిర్చి బజ్జీ చేయడం రాదు సరిగా. అందుకని చెప్పేసి నేను ఇంకా నాకు వచ్చిన పకోడీ అయితే వేసుకున్నాను, ఆనియన్ పకోడీ. ఇంకా వేడివేడిగా వేసుకున్న ఆనియన్ పకోడీని బయట వర్షం పడుతుంటే ఆ వ్యూని చూస్తూ మా స్నాక్ టైం అయితే ఎంజాయ్ చేసాం బాగా. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఉగాది ఉంది కదా, సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే కొన్ని చేసి పెట్టుకున్నాం. ముందులు అవి కడిగి పెట్టుకోవడం అలాంటివి కొన్ని చేసేసుకున్నాను ముందు రోజు నైటే. పొంగల్ అది పెట్టుకుందామని, వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఒక మార్నింగ్ చేసుకోవాలంటే ఒక్కదాన్ని, అందుకని చెప్పేసి ముందు రోజే చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ప్రాబ్లం ఉండదని చెప్పేసి ముందే చేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఆ రోజు లేచి హెడ్ బాత్ చేసేసి ఇంకా పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే రికార్డ్ చేస్తున్నారు. నా ట్రైపాడ్ అయితే హ్యాండ్ ఇస్తుంది, ఇక్కడ కొంచెం లూజ్ గా ఉంది ట్రైపాడ్. వెంటనే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, ఇంకా మళ్ళీ మనీ వెనక్కి వస్తాయో లేదో అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొత్తది తీసుకోవాలి ట్రైపాడ్, చూడాలి. ఈ వీడియోలో మోస్ట్లీ మా హస్బెండ్ మీకు కనిపించకపోవచ్చు. నేను ఒకవైపు పూజ చేస్తుంటే మొత్తం మా హస్బెండే రికార్డ్ చేశారు. ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకునే ఉంటాను. ఇక్కడ మలేషియాలో ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి దేవునికి సపరేట్ ప్లేస్ అనేది ఏమి ఉండదు. అది అది మైనస్ అని చెప్పాలి ఇక్కడ హౌసెస్లో. ఇక్కడ మాకు వేరే ఆప్షన్ లేక స్టోరేజ్ కోసం ఇచ్చిన చిన్న చిన్న ర్యాక్స్ లాంటిది చెక్కది ఒకటి ఉంటే దాంట్లో పెట్టేశాము దేవుణ్ణి. ఇక్కడ నేను పొంగల్ చేసే వరకు డ్రెస్ వేసుకొని ఇంకా తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని శారీ కట్టుకున్నాను, ఫెస్టివల్ కదా అని. నాకు ఈ శారీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ అలానే ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. లాస్ట్ 40 days నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయి. డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇప్పటి వరకు వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు ఒక క్లారిటీగా అయితే వచ్చేసాను. మన వీడియోస్ అయితే డైలీ ఈవినింగ్ 7 PM అయితే వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మనమైతే ఈవినింగ్ 7కి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం కదా. మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, వెంటనే చూడొచ్చు మన వీడియోని. ఇక్కడ నేను ప్రసాదం కోసం పొంగల్ ఒక్కటి చేశాను. ఉగాది పచ్చడి చేయడం అనేది నాకు రాదు, మేము ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఈ ఇయర్ అయితే చేయలేదు. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కదా ఈ ఉగాది. ఈ ఉగాది అనేది చాలా స్పెషల్ కదా మన తెలుగు వాళ్ళకి. ఈ ఉగాది వచ్చిందంటే చాలు ఫస్ట్ పూజ అది చేసుకున్న తర్వాత రాశి ఫలాలు చూసుకోవడం అయితే అస్సలు మర్చిపోరు. ఈ ఇయర్ మొత్తం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మన లైఫ్ అనేది ఉగాది పచ్చడి లాంటిది.
ఉగాది పచ్చళ్ళలో ఎలా అయితే అన్ని రుచులు మిక్స్ అయి ఉంటాయో మన లైఫ్ కూడా అంతే. ఏ రుచి కూడా పర్మనెంట్ కాదండి. మనం లైఫ్ లో అన్ని రుచుల్ని టేస్ట్ చేస్తామని అయితే అసలు మర్చిపోకండి. మనకి కష్టం వస్తే ఎప్పుడూ కష్టాల్లోనే ఉండిపోము. ఫ్యూచర్ లో సంతోషాలను చూస్తాము అన్న హోప్ తో లైఫ్ నైతే ముందుకు లీడ్ చేయాలి. ఇక్కడ నేను మా హస్బెండ్ ని కొట్టమన్నాను టెంకాయ, బట్ తను నన్నే కొట్టమన్నారు. ఇంక సరేలే అని నేను కొడుతున్నాను ఇక్కడ. మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి. ఇలా కొబ్బరికాయ కొట్టాలంటే ఎక్కడ బండలు నిర్లిస్తాయో అని చెప్పేసి నేను ఇక్కడ టెంకాయ కొడుతుంటే ఆ రాయి ఉండట్లేదు. అందుకని చెప్పేసి కింద టవల్ పెట్టాము రాయి కదలకుండా ఉంటుందని. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫైనల్లీ టెంకాయ అయితే కొట్టేశాను. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవునికి హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత నేను హారతి తీసుకొని మా హస్బెండ్కి కూడా నేనే హారతి ఇచ్చేసాను. ఇదండి మేము మలేషియాలో సెలబ్రేట్ చేసుకున్న ఉగాది ఫెస్టివల్ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.